ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండింటిని అధికారంలోకి రాగానే పట్టాలెక్కించింది. ఇందులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొంది. మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటేనే సబ్సిడీ వస్తుందనడంతో గ్యాస్ ఏజెన్సీల ముందు మహిళలు బారులు తీరారు. పలు చోట్ల కంప్యూటర్లలో సాంకేతిక లోపం నెలకొనడంతో అక్కడక్కడ మహిళలు ఆగ్రహానికి గురయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. 500కే గ్యాస్ సిలిండర్ అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో ఈ అభయ హస్తాలు అంటే 6 గ్యారెంటీల్లో ఇది కూడా చేర్చడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద. సో మనమైతే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ అయితే ఇక్కడైతే చాలామంది జనాలు గుమ్ముగూడారు. ఇక్కడ వాతావరణం కూడా ఇలా ఒక విధ్వంసంగానే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రజలకి చాలామంది కేవైసీ చేసుకోవడానికి లైన్లు అయితే కట్టారు. ఎక్కడెక్కడి నుంచో అంటే ఈ ఏరియాలో ఉన్న జనాలు ఈ హెచ్పి గ్యాస్ ఏదైంది ఇక్కడ సెంటర్ కాబట్టి ఇక్కడికి జనాలు పోటెత్తారు. అన్న చెప్పండి, అసలు కేవైసీ ఏంటిది? ఆ కేవైసీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. అది నెట్ ప్రాబ్లం వల్ల సర్వర్ డౌన్ వల్ల కావలేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆఫీస్లో 4-5 మంది ఉంటారు. ఒకటేసారి 400-500 మంది వచ్చి వాళ్ళ పైన పడితే వాళ్ళు ఇలాగా ఒకరొకరు ఇప్పుడు కొత్త కలెక్షన్లు అంటున్నారు 500 గురించి అని ఒకరొకరు ఏళ్ళు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. ఇదల్లా మామూలుగా కేవైసీ చేస్తారు. అది సర్వర్ ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నాయి. అంటే అన్నప్పుడు చూసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు అయితే కొత్తగా అప్లై చేసుకుంటున్నారు. మరి రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కూడా 500 రూపాయలకే గ్యాస్ వచ్చేది ఉందా? ఇచ్చారు కదండి, 6 గ్యారెంటీల ఫామ్ ఇచ్చారు. మీరు అక్కడ పోయి అడిగితే ఎవరైతే ఏం హామీలు ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు గ్యాస్ అయితే అందరూ యూజ్ చేస్తున్నారు. ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఏదనే దాని విషయంలోనే ఈ కేవైసీ పెట్టింటాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేగాని ఈ కేవైసీ పెట్టడం వల్లనే 500కి ఇస్తారని అంత కన్ఫామ్గా అయితే మాకైతే ఏమేమి ఇంటిమేషన్ లేదు. లాస్ట్ డేట్ అని ఏం చెప్పలేదండి. అంటే చాలామంది ఊగానాలు ఏంటంటే రేపే లాస్ట్ డేట్ అని టెన్షన్ పడితే మిగతా చోట్ల కూడా జనాలు గుమ్ముగూడారు కదా. ఇలాంటి ఇంటిమేషన్ లేదు. లాస్ట్ డేట్ అని అంటే మేము కూడా రాసి పెడతాం కదండి లాస్ట్ డేట్ అని. ఒక ఆఫీస్లో 4-5 మంది స్టాఫ్ ఉంటారు. ఒక 4 లక్షల మందికి ఒక 2 రోజులు 3 రోజులు 15 రోజులు 20 రోజులు అయితే చేయలేము కదండి. అది చాలా టైం ఉంది. అప్పుడు అన్న మీరు మిగతా ఏరియాలో ఇప్పుడు మీరు మిగతా గ్యాస్ ఇస్తుంటారు కాబట్టి మిగతా ఏరియాల పరిస్థితి కూడా ఇలాగే ఉందా అన్ని చోట్లని? ప్రతి ఏరియాలో ఇలాగనే ఉంది. చదువుకున్న వాళ్ళు కొంతమంది అయితే చదువుకున్న వాళ్ళు ఇంకొంతమంది 500లకు ఫ్రీ గ్యాస్ 500లకు వస్తుంది. 500లకు తక్కువ వస్తుంది అంటే ఎవరైనా వస్తూనే ఉంటారు కదా. దానివల్ల లైన్ కడుతూనే ఉన్నారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళని ఏం చేయమంటారు చెప్పండి? రేవంత్ రెడ్డి ఏదైతే అభయహస్తం అని చెప్పి 6 పథకాలు పెట్టారో అది ఎట్లా ఉందమ్మా? మరి ఇప్పుడు అది నా పేరు మీద ఉంది, సంతకం పెడితే గ్యాస్ వస్తుందని మరి ఏమన్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటారు? మేము ఇప్పుడు చెయ్యమంటారు. మరి అడగలేదమ్మా మీరు? మేము అన్నం తిన్నాక చేస్తాం. ఏంది బిడ్డ ఈ బాధ? ఏంది మేము ఓటు వేసి కూడా ఈ బాధ పడవలసింది అవసరమా బిడ్డ? చెప్పు, అవసరమా నాన్న? మరి ఏరియా ఎమ్మెల్యేకి మరి చెప్పలేదమ్మా మరి మీరు? ఇప్పుడు ఏం చెప్పలేదు కొల్క. ఇట్లా గ్యాస్ సంతకం పెట్టాలంటే వచ్చినాం, వాళ్ళు ఏం చేస్తలేరు. ఏం చేయాలా? పొద్దున వచ్చినాం మేము. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఇది. కెమెరామెన్ సాయితో మణికంఠ, 6 టీవీ, హైదరాబాద్.